బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. హుజూర్ నగర్ మండలం మేళ చెరువులో ల్యాండ్ కావాల్సి ఉండగా కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణంతో కోదాడలో ల్యాండ్ అయింది. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నుంచి హుజూర్ నగర్కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లిపోయారు. ఏంది ఇది? హెలికాప్టర్ ఉంటుందా? హెలికాప్టర్ మొత్తం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. హుజూర్ నగర్ మండలం మేళ్ల చెరువులో ల్యాండ్ కావాల్సి ఉండగా కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణంతో కోదాడలో ల్యాండ్ అయింది. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నుంచి హుజూర్ నగర్కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లిపోయారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ అత్యవసరంగా కోదాడలో ల్యాండ్ అయింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. మురళి, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కోదాడలో అత్యవసర ల్యాండ్ అయింది. వాస్తవానికి ఆయన హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తున్నటువంటి ఆ క్రమంలో ఒక్కసారిగా మబ్బులు ఉరుములు మెరుపులు రావడం, అదేవిధంగా గాలివాన వస్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఓ విధంగా చెప్పాలంటే ఒక ప్రమాదం తప్పిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మరి కాసేపు గాల్లో ఉంటే మాత్రం సిగ్నల్స్ అందేటువంటి అవకాశం కూడా లేదు. ఆ నేపథ్యంలోనే పైలట్ కూడా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. అక్కడ కోదాడ శివార్లో ఉన్నటువంటి ఒక గ్రౌండ్ లో అత్యవసర ల్యాండ్ అయితే చేశారు. ప్రస్తుతం అయితే ఆ కోదాడ నుంచి హుజూర్ నగర్ కు రోడ్డు మార్గం గుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. అయితే వాతావరణ శాఖలో ఒక్కసారిగా మార్పు రావడం, అదేవిధంగా హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ కు వెళ్తున్నటువంటి క్రమంలో మార్గం మధ్యలో అంటే మరి ఒక 20-25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా అక్కడ కోదాడలో అత్యవసర ల్యాండ్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కోదాడ హుజూర్ నగర్ లో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా అక్కడ పైలట్ అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో ఒక ప్రమాదం కూడా తప్పిందని చెప్పొచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. హెలికాప్టర్ మొత్తం మట్టితోటి కమ్ముకుపోయిందిగా.